అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు కూడా నేను పూజా వీడియోలు షేర్ చేస్తాను కదా, వాటికి భిన్నంగా ఇవాళ డైలీ నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక చిన్న ఇన్స్పిరేషనల్ వీడియో అనుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పూర్తిగా వీడియో విన్న తర్వాత కామెంట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నదంతా కూడా రైసు, నా డైలీ రొటీన్ రైసు వంటలు ఇవన్నీ చూపిస్తున్నాను కదా. సో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మీకు పూజా వీడియోస్ షేర్ చేయడంతో పాటు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ ఒక డిఫరెంట్ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇవంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నేను పప్పు అలాగే సాంబారు ఇవి కుక్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, రెండు కూడా ఒకేసారి కుక్ చేస్తున్నా, కొంచెం కొంచెంగా కుక్ చేస్తున్నాను అనమాట. ఇది నేను చూపించే వీడియో యాక్చువల్గా ఒకరోజు ఎలా ఉంటుందని మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వేడివేడిగా రైస్ అయితే వండేశాను. కాకపోతే కొంచెం వేడిగా వండినప్పుడు నేను ప్యాక్ చేయడం కూడా వేడిగా ఉంటే కష్టం కాబట్టి నేనైతే ముందుగా అంతా కూడా ఒక బేసన్లో ఆరబెడుతున్నాను. ఏంటి ప్యాక్ చేయడం అనుకుంటున్నారు కదా, నా రొటీన్లో వీక్కి 3 or 4 days నేను చేసే చాలా ఇష్టంతో చేసే వర్క్ ఇది. యాక్చువల్గా డైలీ ఉంటుంది, కాకపోతే అది రొటీన్గా నేను చూపించను నా వీడియోస్లో. నేను అనేది ఏంటి అనేది తెలిసిన వాళ్ళకి నేను ఈ వర్క్ చేస్తానని తెలుసు. కాకపోతే కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాట్సాప్లో అడుగుతూ ఉంటారు, మీరు పోస్ట్ చేయొచ్చు కదా ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు, అంటే ఇలాంటివి మీరు పని చేస్తున్నప్పుడు పోస్ట్ చేయొచ్చు కదా, సో ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా. అలాగే మన ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో అడిగారు, మీరు ఇన్ని పూజలు షేర్ చేస్తున్నారు కదా, మీకు పూజ చేసుకునే టైం ఉంటుందా, మరి మీరు ఏదైనా కార్తీక మాసంలో ఏదైనా దానాలు చేస్తే అవి కూడా వీడియో, అంటే ఏదైనా గుళ్ళో దీపదానం కానీ అటువంటివి చేస్తూ ఉంటాం కదా, అది ఏదైనా చేస్తుంటే కనుక మీరు కూడా చిన్న క్లిప్ పెట్టచ్చు కదా, మేము చూసి నేర్చుకుంటాం కదా, మీకు అసలు పూజ చేసే టైం ఉంటుందా, మీరు ఇవన్నీ మీరు కూడా చేసుకోగలుగుతున్నారా, టైం ఉంటుందని అడిగారు. సో వాళ్ళ గురించి కూడా చిన్న క్లారిటీగా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది నా డైలీ రొటీన్ వర్క్. డైలీ ఎందుకని చెప్తున్నానంటే, ఇది నేనేదో గొప్ప కోసం నేను ఒక పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాను, లేదంటే కనుక ఒక నీడీ పీపుల్కి నేను హెల్ప్ చేస్తున్నాను అనేది చూపించుకోవడం కోసం అయితే అస్సలు కాదండి. ఇది వీక్లో 3 days కామన్గా నా రొటీన్ వర్క్ ఇది. 3 or 4 days ఎప్పుడైనా కొంచెం బిజీగా అంటే ఒక 2 days అయినా నా కామన్ వర్క్ ఇది. సో నా రొటీన్ వర్క్ అని చెప్తాను. దాంట్లో నేను రొటీన్గా కూడా షేర్ చేయను, మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, ఇవి పబ్లిక్కి మనం చూపించుకో అవసరం లేదని అంటూ ఉంటారు. కాకపోతే కొంతమంది నా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు, నిన్ను చూసి మేము నేర్చుకున్నాం హైమా, ఆ ఫుడ్ వేస్ట్ చేయకూడదు, లేకపోతే ఎవరికైనా మిగిలితే ఇవ్వాలి, ఇలా అయినా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది నిన్ను చూసి మేము నేర్చుకున్నామని చెప్తుంటారు. కాబట్టి అలా 1 or 2 persons అయినా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే మధ్యలో ఇంక ఇప్పటి నుంచి నీ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఈ సపోర్ట్ అనేది నా వీడియోస్ చూడటం వల్ల, నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ని, ఇలాంటి పనులు నేను ఇంకా ఎక్కువ చేయడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి, వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు ఇచ్చే ఆ సపోర్ట్ వల్ల ఇలాంటి హెల్ప్ నేను అనేది మరికొంతమందికి ఎక్కువగా చేయగలను. అయితే ఇది నేను యూట్యూబ్ నుంచి ఏదో ఇన్కమ్ వస్తుందనో లేకపోతే మీకు చూపించుకోవడం అయితే అస్సలు కాదండి. ఆల్మోస్ట్ ఇది నేను 11 years 12 years నుంచి చేస్తున్న వర్క్ అనమాట. మా అనే వాళ్ళకి, అంటే బాగా క్లోజ్ పీపుల్ ఎవరికి అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు నేను ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తానని. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడైనా మధ్యలో ఇలా చూపిస్తే ఈ చిన్న ఐడియాస్ మీకు నచ్చుతాయేమని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ప్రత్యేకంగా డైలీ ఇలా వండి పెడుతుంటాను. కాకపోతే ఒక్కసారి ఏమవుతుందనంటే, ఉన్నట్టుండి ఈవినింగ్ పూట ఏదైనా పిల్లలు సరదాగా బయటకు వెళ్ళి తిందామని అంటారు, డిన్నర్ ఏదైనా టిఫిన్ చేద్దాం అనుకుంటూ ఉంటాం కదా, అటువంటప్పుడు అనుకోకుండా ఆఫ్టర్నూన్ నేను వండుకున్న ఫుడ్ కానీ కర్రీస్ కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఈవెన్ అవి కూడా నేను పారేనండి, ఎందుకంటే రాత్రికి మేము తిందామనే ఉంచుకుంటాము. ఒకసారి పిల్లలు ఏదైనా గొడవ చేస్తూ ఉంటారు, బయటకు వెళ్ళి తిందాము డిన్నర్ అని, సండేస్ కానీ ఇలా ఏదైనా వెట్ రోజుల్లో కానీ, అటువంటప్పుడు కూడా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళినా సరే ఆ ఫుడ్ కూడా నేను వేస్ట్ చేయను. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఫుడ్ అయితే నేను ఒకసారి అన్ని ప్యాక్ చేసేసుకొని నీట్గా ఇచ్చేసి మేము బయట తినడానికి వెళ్తాము. ఎందుకంటే ఆల్రెడీ అది నేను తినడానికి ఉంచుకునేదే, బట్ అనుకోకుండా బయటకు వెళ్తున్నాము, ఇంట్లో అలా వదిలేసి వెళ్తే ఆ ఫుడ్ వేస్ట్ అవుతుందని చెప్పి ఈవెన్ 1 personకి వచ్చే ఫుడ్ ఉన్నా కూడా నేను వేస్ట్ చేయనండి. ఆ 1 person కూడా ఎక్కడొకలా నేను ఫుడ్ ఇచ్చేసి వెళ్తాను. సో ఆ ఫుడ్ ఇవ్వటం వల్ల ఒకరోజు ఒకడు ఆకలితో పడుకోకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం. సో దాన్ని బట్టి నేను ఈ వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి పప్పు కొంచెం, సాంబార్ కొంచెం, అలాగే మజ్జిగ, పికిల్, ఈ 4 వేసిస్తున్నాను. రైసు దాంతోపాటు ఆ మాత్రం వాళ్ళకి సరిపోతాయి అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఒక్కొక్క రోజు ఒక కర్రీ, ఒక సాంబార్ కానీ మజ్జిగ అలా ఇస్తూ ఉంటాను అనమాట. ఇలా ఈ ప్యాక్ చేయడం వల్ల కూడా నాకు ఒకసారి వీడియోస్ పోస్ట్ చేయడం కూడా లేట్ అవుతుంది. మీకు జనరల్గా నేను పూజా వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేట్ అవుతూ ఉంటుంది.
ఆల్మోస్ట్ అవి ముందుగానే చేసి ఉంచుకుంటాను కాబట్టి అవి మేనేజ్ చేస్తూ ఇంట్లో నేను ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటూ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ నేను ఎలాగో మీకు షేర్ చేస్తున్నానో అదేవిధంగా పూజలు నేను కూడా మిస్ అవ్వకుండా చేసుకుంటాను. అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో అలా నేను తప్పనిసరిగా చేసుకుంటానండి. ఒక పీరియడ్ టైంలో ఉన్నప్పుడు తప్పితే మిగతా ప్రతిరోజు కూడా మా ఇంట్లో పూజ ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన రోజులంటే తప్పనిసరిగా పూజ ఉంటుంది అనమాట. ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేదంటే కనుక ఏదైనా ఊళ్ళు వెళ్ళినప్పుడు తప్పితే కంపల్సరీ నేను మీకు ఎలా అయితే షేర్ చేస్తానో అలా నేను చేసుకుంటాను. బట్ ఈ వర్క్ కూడా అస్సలు మాననమాట. ఈ వర్క్ చేయకుండా అంటే ఫుడ్ ఏదైనా ఒక రోజు ఇవ్వకపోతే ఏంటోగా ఉంటుంది, ఇవ్వలేదా అంటూ ఉంటుంది నాకు మనసు. సో అందుకని చెప్పి ఈ పని మాత్రం మానను. నా రొటీన్ వర్క్ అనమాట ఇది. ఇదిగోండి ఇక్కడైతే అన్నాలు అన్నీ ప్యాక్ చేశాను. యాక్చువల్గా నేను ఎప్పుడు నైట్ టైం ఇస్తాను, అంటే ఈవినింగ్ 7-7:30కి ఇస్తుంటాము. ఎందుకంటే మాకు హస్బెండ్ మధ్యాహ్నం పూట నాకు ఉండరు, ఇంట్లో ఆఫీస్లో ఉంటారు. సో నేను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కుదరదు. రైట్ అయితే ఆయన వస్తారు కాబట్టి ఆఫీస్ నుంచి అప్పుడు వెళ్ళి ఇవ్వడానికి అవుతుంది. ఎక్కువ నైట్ పూట ఇస్తూ ఉంటాము. బట్ మొన్న నేను ఒక 3 days బ్యాక్ నేను డే టైం ఇచ్చానమాట. సో డే టైం అయితే మీకు చూపించడానికి కూడా క్లారిటీగా ఉంటుంది కదా అన్నట్టుగా ఈసారి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ఇలా చాలామంది చెప్పుకోరండి కుడి చేతితో చేసిన దానం ఎడం చేయకూడదు వేయకూడదు అని అంటారు. కానీ ఇప్పుడు చాలామంది మనని చూసి ఒకరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎలా ఆలోచిస్తున్నారు, అలానే ఒకళ్ళు ఇద్దరు ఇన్స్పైర్ అయినా కూడా ఈ వీడియో చూసి నాకు హ్యాపీనే. సో అందుకని చెప్పి చూపిస్తాను. గొప్ప కోసం అయితే అసలు కాదు. ఎందుకంటే గొప్ప కోసం చూపిస్తే నేను డైలీ ఇదే చూపించాలి. ఎందుకంటే నా రొటీన్ వర్క్ నేను రోజు ఇస్తాను కాబట్టి రోజు ఇదే చూపించాలి. బట్ నేను చూపించను, అప్పుడప్పుడు మాత్రమే చూపిస్తూ ఉంటాను. బట్ ఇప్పటి నుంచి ఎప్పుడైనా మధ్యలో ఇలా చూపించాలి అని అనుకుంటున్నాను. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇన్స్పైర్ అయ్యి ఇలా ఫుడ్ ఎప్పుడైనా ఒక్కళ్ళకి మిగిలేలా ఉన్నా కూడా వేస్ట్ చేయకుండా పడేయకుండా ఎవరికైనా ఇస్తారు అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మేము అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. నేను మొన్న వండింది 3 days బ్యాక్ 15 మెంబర్స్కి నేను కుక్ చేశాను. సో 15 మెంబర్స్ కుక్ చేసి అలా ప్యాక్ చేసి ఎవరికి వాళ్ళకి సపరేట్గా కవర్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూశారు కదా, వెంటనే బైక్ ఆగిన వెంటనే వచ్చేస్తారు. అక్కడ చుట్టుపక్కల ఎవరైతే పాపం ఫుడ్ లేకుండా ఉన్నారో ఫుట్పాత్ పైన వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. సో అందుకని చెప్పి నేను ముందుగానే ప్రిపేర్డ్గా ఎవరికి కవర్ వాళ్ళకి ఇచ్చేలాగా ఒక విస్తర్లు ఇవన్నీ మా ఇంట్లో ప్యాకింగ్ కవర్స్ కానీ విస్తర్లు కానీ ఇవన్నీ ఎప్పుడు రెడీగా ఉంటాయన్నమాట. సో ఈవినింగ్ ఎప్పుడైనా అప్పటికప్పుడు ఏమి తోచినప్పుడు ఏ వీడియో చెయ్యని రోజు కూడా ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా ఫుడ్ వండేసి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు కుక్ చేసేస్తాను. సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ప్యాక్ చేసి ఉంటేనే వాళ్ళకి ఎర్లీగా అందివ్వగలం కాబట్టి నేను తను వచ్చేసరికి ప్యాక్ చేసి ఉండాలంటే నా ఇంట్లో ఎప్పుడు వస్తువులు రెడీగా ఉండాలి. సో అందుకని చెప్పి విస్తర్లు కానీ లేకపోతే ప్యాకింగ్ కవర్స్ కానీ ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఇంట్లో అయిపోతున్నాయి అనగానే చూసి తెచ్చుకుంటాం అనమాట, ఎందుకంటే డైలీ అవసరం కాబట్టి. సో ఇవన్నీ కూడా ఈ విధంగా ప్యాక్ చేసి అక్కడికి మేము వెళ్ళగానే చాలామంది ఆకలితో ఉంటారండి. మనకు తెలియదు, రోడ్డు మీద మనం వెళ్తుంటాము, వాళ్ళందరూ తిన్నారో తెలియదో మనకు తెలియదు, మనం చూడలేము. కానీ ఇలా ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు భోజనం చేయలేదు, మనం ఇస్తే తింటున్నారు కదా, ఆకలితో ఉన్నారు కదా అనిపిస్తుంది. సో అందుకనే ఏ ఒక్క మనిషికి కూడా నేను భోజనం వేస్ట్ ఇంట్లో ఉన్నా కూడా అలా అయినా ప్యాక్ చేసి ఇచ్చేసి మేము అటు నుంచి బయటకు వెళ్తుంటాము ఎప్పుడైనా డిన్నర్కి వెళ్ళాలనుకున్నా కూడా. సో అందుకని చెప్పి ఇది ఒక రొటీన్ వర్క్ అండి. అందుకనే ఎప్పుడైనా ఫుడ్ మిగిలితే కనుక అస్సలు వేస్ట్ చేయకండి. కొంచెం శ్రమ అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళి ఒక్కళ్ళకైనా ఇచ్చినా సరే మీ పేరు చెప్పుకొని వాళ్ళు ఆ భోజనం అనేది చేస్తారు, వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. అప్పుడప్పుడు మేము ఈ ఫుడ్ ఉండటమే కాదు బయటకు వెళ్తే సహజంగా ఎవరైనా అడుగుతుంటారు ఏదైనా ఇస్తూ ఉంటాం కదా, అలా కూడా దానమే. లేదా ఎవరికైనా చిన్నపిల్లలకి ఒక పెన్సిల్ లేని వాళ్ళకి ఇచ్చినా కూడా దానమే అనుకోండి చెప్తున్నాను. అంటే అలా వస్త్రదానం చేసిన ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసినా మంచిదే. కాకపోతే పర్టికులర్గా ఈ కార్తీక మాసం అనే కాదు, ఇది నా డైలీ రొటీన్ వర్క్. సో చాలామంది చేస్తూ ఉంటారనుకోండి, బట్ నన్ను చూసి ఎవరైనా ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా కూడా నాకు హ్యాపీనే. అయితే ఆ సిస్టర్ కూడా అడిగారు, మీరు ఏదైనా దానాలు చేశారా కార్తీక మాసంలో, ఈ దీపదానాలు మీరేమైనా చేస్తున్నారా అని అడిగారు. నా దానాలు ఎక్కువ ఇలా ఉంటాయండి. గుడిలో ఎప్పుడైనా వెళ్ళామా పంతులు గారికి ఇస్తాము, స్వయం పాక ఇచ్చాము. నేను మొన్న స్వయం పాక దానం ఎలా ఇవ్వాలి అనేది నేను షేర్ చేశాను మీకు. ఆ వీడియో తీస్తుంది నేను స్వయం పాక దానం ఇస్తూనే ఆ సామాన్లన్నీ ఉన్నాయి కదా రెడీగా అని చెప్పి మీకు వీడియో తీసి పెట్టాను. అవి అలా పంతులు గారికి ఇచ్చాము. ఇలా రకరకాలుగా ఎలా తోస్తే అలా అనమాట. సో చూసారు కదా, ఇవ్వగానే ఓపెన్ చేసుకొని తింటున్నారండి. ఎంత ఆకలి మీద ఉంటారు, ఎవరిదైనా ఆకలి ఒకటే కదా. సో ఇదనమాట నా డైలీ రొటీన్ వర్క్. మీరు ఇంకా నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వర్క్ నేను ఇంకా ఎక్కువ చేయగలను. సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను మీకు ఎలా చూపించానో అవే పూజలు నేను చేస్తానో లేదని మీకు డౌట్ రావచ్చు కదా, అసలు ఎంత టైం ఉంటుందని కూడా ఆ సిస్టర్ అడిగారు. సో ఇదిగోండి, ఇది యమదీపం పెట్టిన రోజు అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా దీపావళికి వాటికి వ్లాగ్స్ షేర్ చేసేదాన్ని. ఈ మధ్య వీడియోస్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల ఏ వ్లాగ్ కూడా షేర్ చేయలేదు. ఈ చిన్న క్లిప్స్ తీసి ఉంచాను కానీ మీకు షేర్ చేయడానికి నాకు కుదరలేదు. అందుకని ఇవాల్టి వీడియోలో ఇలా షేర్ చేస్తున్నాను. ఇది ద్వారం దగ్గర మనం యమదీపం పెడతాం కదా ధనత్రయోదశి రోజు. సో నేను ఆ రోజు తీసింది అనమాట.
ఇదిగోండి ఈ విధంగా యమదీపం పెడతాను. మీకు ఎలా అయితే చూపించానో అలానే నేను చేసుకుంటాను. కాకపోతే కొన్నిసార్లు ప్రత్యేకంగా పీఠం పెడతాను. నాకు కొంచెం పూజా మందిరం విశాలంగా ఉంటుంది కాబట్టి నేను ఆ గుట్లోనే నేను అక్కడే చేసేసుకుంటూ ఉంటాను పూజ. ఇదిగోండి యమదీపం అనమాట. సో పిల్లలు ఉంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుంటాను పూజల్లో. ఇవన్నీ నేను తప్పకుండా పాటిస్తానండి. ఇది అమ్మవాడు నాకు ఫస్ట్ నుంచి చేసిన అలవాటు. సో తప్పనిసరిగా ఇవన్నీ అస్సలు మాననమాట. నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీడియోస్ ద్వారా నా రొటీన్ కూడా మీకు తెలియాలని చెప్పి చూపిస్తున్నాను. యమాయ ధర్మరాజాయ సూర్యపుత్రాయ వైవస్వతాయ నమో నమః. ఎవ్రీ ఇయర్ దీవాళికి కూడా ప్రత్యేకంగా పీఠం పెట్టే ఎక్కువ అలంకరణ చేసి నేను పూజ అనేది చేసుకుంటాను. కాకపోతే ఈసారి నిత్య పూజా మందిరంలో చేసుకున్నాను. ఆ రోజు కూడా ఒక చిన్న పని ఉండటం వల్ల బయటికి వెళ్ళి రావటం, దాంతో ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను. ఇది దీవాళి రోజు దీపాలు పెడుతున్నది అనమాట మా హస్బెండ్, నేను. అలాగే ఇక్కడ పిల్లలతో కూడా దివిటీలు కొట్టిస్తున్నాము. ఈ దివిటీల ఆనవాయితీ అనేది నాకు మా అత్తగారింటి వైపు నుంచి వచ్చింది. గుంటూరులో అమ్మ వాళ్ళకైతే ఈ దివిటీలు కొట్టడం అనేది ఉండదు. తూర్పుగోదావరి జిల్లా కాబట్టి అత్తయ్య గారి వాళ్ళది, వాళ్ళు కొడతారు. సో పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ పద్ధతులన్నీ పాటించాలి కాబట్టి ఇక్కడ దివిటీలు కొడుతున్నాము. మీలో ఎంతమందికి ఈ పద్ధతి ఉందనేది నాకు కింద సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవన్నీ నేను యాక్చువల్గా దీవాళికి తర్వాత షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ వ్లాగు అస్సలు కుదరలేదనమాట ఈ పూజా వీడియోలు మీకు షేర్ చేస్తూ ఉండటం వల్ల. సో అందుకని సరదాగా రోజు పూజా వీడియోసే కాబట్టి ఈసారి రొటీన్గా నా రొటీన్ చూపిద్దాము. ఈ పూజలు అడిగారు కాబట్టి మీరు చేసుకుంటారని అడిగారు కాబట్టి చూపిద్దాం అన్నట్టుగా నేను మీకు చూపించాను. ఆ మరుసటి రోజే మనకి కార్తీక మాసం మొదలు కదా. సో కార్తీక దామోదర పూజతో నేను కార్తీక మాసం మొదలు పెట్టాను. ఇది కూడా నేను ఆ రోజు చెప్పాను మీకు, కార్తీక దామోదర పూజ షేర్ చేసినప్పుడు నా మొదటి రోజు ఈ పూజతోనే మొదలు పెట్టానండి అని చెప్పి నేను పూజా విధానం మాత్రమే షేర్ చేస్తున్నాను. అదనమాట. కార్తీక మాసం ఆ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి చేసుకున్నాను, పౌర్ణమి అన్నీ చేసుకున్నాను, కానీ ఇక వీడియోస్ అయితే నాకు తీయడానికి కుదరట్లేదు. ఇక ఆ తర్వాత ఎందుకంటే ఈ ఫోన్ పట్టుకుంటే ఇంట్లోనే పూజ చేసుకుంటున్నప్పుడు ఈ విడిగా ఈ వర్క్ చూడాలన్నా పిల్లల్ని చూడాలన్నా కుదరట్లేదు అనమాట. అందుకని నేను అవన్నీ వీడియోలు తీయలేదు. అయితే తర్వాత క్షీరాబ్ది ద్వాదశి ముందు రోజు అనుకుంటాను ఇది, నేను కంచేరపాలెం వైజాగ్ వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. అక్కడ క్షీరాబ్దికి సంబంధించి కొన్ని పూజా సామాను, అరటి డొప్పలు అవి అన్నీ ఒకే చోట దొరుకుతాయని చెప్పి తెచ్చుకుందని వెళ్ళినప్పుడు ఫుల్ లైటింగ్స్తో ఈ టెంపుల్ అంతా డెకరేట్ చేసిందనమాట. సో ఇక్కడ టెంపుల్ ఉందన్న విషయం నాకు అస్సలు తెలియదు ఇన్ని రోజుల నుంచి. సో ఒకసారి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది. సో అనుకోకుండా ద్వాదశికి ముందు రోజు నాకు ఈ దర్శనం అవటం స్వామివారిది. స్వామివారు మా ఇంటికి కూడా వచ్చారు. అది ఎట్లా అని చెప్తాను. ఎంత సెంటిమెంట్ అనిపించిందంటే నాకు అక్కడ పూజా సామాన్ అంతా కొంటుంటే ఆ మార్కెట్లో ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామిది ఉందని తెలియటం, ఆ లైటింగ్స్ బట్టి వెళ్ళటం చేశానమాట. అయితే అక్కడ అప్పుడు కొంచెం నేను ఈ పనన్నీ చూసుకొని లేట్గా వెళ్ళేసరికి టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. మెయిన్ స్వామివారి దర్శనం అదే నాకైతే అవ్వలేదనమాట. బట్ ఆ టెంపుల్ అయితే చూశాను. తర్వాత ద్వాదశి రోజు వెళ్ళి మళ్ళీ నేను దర్శనం చేసుకున్నాను. సెంటిమెంట్గా దర్శనం అవ్వలేదని నేను కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల 8 వరకే ఈ టెంపుల్ ఉంటుంది. సో క్లోజ్ చేశారు. ఆకాశదీపం వెలిగించారు. అప్పుడే వాళ్ళు లైట్స్ అన్నీ ఆపుతున్నారనమాట. నేను వెళ్ళినప్పుడు వీడియో తీస్తుంటే చూస్తారమ్మా అని చెప్పి పాపం మళ్ళీ అతను లైట్లు వేసి ఆకాశ దీపాన్ని కూడా చూసి దర్శనం అనే చేసుకోండి, ఎట్లాగో స్వామివారు దావలేదు కదా అని చెప్పి ఆకాశ దీపాన్ని చూపించారు. ఆ తర్వాత వచ్చేసి ఈ స్వామివారి ఫోటో అండి. నేను అడగకుండానే కావాలమ్మా స్వామివారి ఫోటో తీసుకుంటారని అడిగారు. ఎవరిని స్వామివారిని ఇస్తుంటే ఫోటో ఇస్తుంటే వద్దనంటాను చెప్పండి. అందులో మరుసటి రోజు ద్వాదశి, ఇంకెంత సెంటిమెంట్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను వెంటనే స్వామివారి ఫోటో తెచ్చుకున్నాను. ఆ ఫోటో పెట్టుకున్నాను, నిత్య పూజా మందిరంలో పెట్టాను. బట్ ఆ ఫోటోని లామినేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే నెల మొత్తం కలిపి మన గోత్రనామాలతో పూజ చేస్తే ఓన్లీ 100 రూపీస్ అండి. ఎవరైనా ఇక్కడ వాళ్ళు వెళ్ళి కట్టాలనుకుంటే కట్టండి. స్వామివారి గుళ్ళో రోజు పూజ చేస్తారు మన పేరు మీద. బట్ 100 రూపాయలే, నెల మొత్తానికి కలిపి 100 రూపాయలే అనమాట. అలా ఒకసారి వాళ్ళకి కట్టేస్తే ప్రతి నెల ఆ నెలంతా కూడా మన గోత్రనామాలతో పూజలు చేస్తారు. అలాగే వచ్చేసి ఆ గుళ్ళో జరుగుతున్న కార్యక్రమాలని ఇలా హోర్డింగ్స్ పెట్టారనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి పౌర్ణమి ఎట్లా నేను వీడియో లేట్గా షేర్ చేశాను అనుకోండి, పౌర్ణమి కూడా అయిపోయింది కదా. సో 26వ తారీఖు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా చేసుకోలేకపోతున్నాం అనుకున్నవారు కానీ కుదరలేదు అనుకున్నవారు సామూహికంగా చేసుకుంటాం అనుకుంటే కనుక ఇక్కడ 26వ తారీఖు వ్రతాలు అయితే ఉన్నాయండి, మంగళవారం పూట. బట్ నాకు టైమింగ్స్ అయితే తెలియదు. ఒక్కసారి నేను ఇంతాక రిజిస్ట్రేషన్ చేయించుకున్న 100 రూపాయల దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతం టైం ఏంటి, ఏం సామాన్ తెచ్చుకోవాలి అని అడగండి. ఒకవేళ నాకు ఏదైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మళ్ళీ మరొక వీడియోలో షేర్ చేస్తాను 26th లోపల. టెంపుల్ అంతా ఇలా ఉందన్నమాట. నాకు తెలిసి ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా జరగలేదనుకుంటే, ఇంకా కడుతున్నారు. రీసెంట్గా
రీసెంట్గా 1 year అయిందంట. బట్ 1 year అయినా కూడా నాకు తెలియలేదు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని. సో అనుకోకుండా క్షీరాబ్ది ద్వాదశి ముందు రోజు స్వామివారి దర్శనం ఈ విధంగా చేసుకోవటం, ద్వాదశి రోజు ముందు రోజే స్వామివారు ఇంటికి ఆ పటం రూపంలో రావటం, ఆ పటాన్ని పెట్టుకొని ద్వాదశి పూజ అనేది చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఏదో మనకి చిన్న సెంటిమెంట్ ఉంటుంది కదా, మనకు సంబంధం లేకుండా మనం అడగకుండా వాళ్ళంతటా వాళ్ళే స్వామివారి ఫోటో అడిగి ఇచ్చారు అంటే అదొక సంతోషం ఉంటుంది కదా. సో అలా అనమాట నేను నిత్య పూజా మందిరంలో పెట్టేశాను. ఆల్రెడీ మొన్న నేను నా నిత్య పూజా మందిరంలో చూపించినప్పుడు కూడా, శివదేవుని పూజ చూపించినప్పుడు కూడా ఆ పటం ఉంది. ఈ పటం ఉందనమాట, మీరు చూసే ఉంటారేమో. ఇదిగోండి ఈ పటమే అనమాట స్వామివారి. ఇక్కడ అంతా కూడా దీపాలు వెలిగిస్తాట. రేపైతే పోలీ పాడ్యమకి నీటి కొలంలా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారండి. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కావాలంటే వెళ్ళి దీపాలు కూడా వదులుకొని రావచ్చు. సో ఎందుకంటే చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఎవరైనా నదులు చెరువుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు దేవాలయంలో వదులుకుంటే ఇంకా పుణ్యం కాబట్టి మీరు ఎవరైనా వదులుకోవాలనుకుంటే ఈ నీటి కొలం దగ్గర ఏర్పాటు చేస్తారట వాళ్ళు ఈ దేవాలయంలో పోలీ పాడ్యంకి 2వ తారీఖు. సో ఎవరైనా వెళ్ళి దీపాలు వెలిగించుకోండి. అలాగే పోలీ పాడ్యమి ఎన్ని ఒత్తులు వేయాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇన్స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ఈ నా రొటీన్ వీడియో నేను చేస్తున్న వర్క్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.